ఈ రోజుల్లో చర్చెస్ అన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేసే బోధలు గానీ, ప్రసంగాలు గానీ, లేకపోతే వాగ్దానాలు గానీ, పాటలు గానీ ఏమిటి అనంటే కంఫర్టింగ్ అండ్ మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్ మాత్రమే కదా! ఎక్కువ మనము ఆదరణ కొరకు వెతుకుతా ఉన్నాం. ఎక్కువ మనము ఎంకరేజ్‌మెంట్ కొరకు వెతుకుతా ఉన్నాం. మానసికంగా చితుకుపోయినటువంటి పరిస్థితుల్లోనికి, ఏది కూడా తట్టుకోలేని పరిస్థితుల్లోనికి మానవుడు స్ట్రగుల్స్ ముందే ఐహిక విచారాల ముందే ఉన్నటువంటి పరిస్థితుల వైపు వెళ్తుంటే ఎక్కువ మనం కంఫర్టింగ్ మెసేజెస్‌నే మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదరణ మాటలు మాత్రమే మనకి కావాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిదే. అయితే బైబిల్ గ్రంథంలో పౌలుకి కానీ, పేతురుకి కానీ, పేతురు తన సంఘానికి కానీ, ఫిలిప్పీలకు కానీ, తెస్సలోనికలకు కానీ ఏదైనా బాధ వచ్చిందనుకోండి, వాళ్ళు వేదన పడ్డారనుకోండి, వాళ్ళు ఎలా ఆదరించబడ్డారు? వారికి ఉన్న ధైర్యం ఏమిటి? వాళ్ళు ఏ ధైర్యం చేత నింపబడ్డారు? ఆది సంఘానికి ఉన్న ధైర్యము, ఆదరణ ఏమిటి? మనకలాగే వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు వారి బ్రతుకుల్లో వచ్చినటువంటి దీవెనలేంటి? వారు దేన్ని చూసి ధైర్యం పొందుకొని భక్తిలో వెనక్కి వెళ్ళిపోక ముందుకు కొనసాగారు అనేటటువంటి విషయం మీద కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేస్తే ఓ మెసేజ్ వస్తుంది. మీరు దాన్ని చూడొచ్చు. అక్కడ ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీరు దీవెనలు పొందుకోవచ్చు. వాక్యమును శ్రేష్టంగా ఓపికతో ఈ కింద ఉన్నటువంటి లింక్ని, ఛానల్ పేరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.